బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్ ఇచ్చింది. ఆయన చేసిన పనికి హైకమాండ్ సీరియస్ అయింది. తాజాగా ఆదిమూలాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీకి చెందిన మహిళా కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేస్తుంది. కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం బాత్రాలు రిలీజ్ చేసింది. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాకు బాత్రాలు తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని భీమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశారని బాత్రాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడు అని బాధితురాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆదిమూలం అరాచకాన్ని మీడియా ముందుకు తెచ్చింది. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్ ఇచ్చింది. ఆయన చేసిన పనికి హైకమాండ్ సీరియస్ అయింది. తాజాగా ఆదిమూలాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీకి చెందిన మహిళా కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం బాత్రాలు రిలీజ్ చేసింది. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాకు బాత్రాలు తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని భీమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశాడు అని బాత్రాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాత్రాలు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆదిమూలం అరాచకాన్ని మీడియా ముందుకు తెచ్చింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటుపడినట్టు తెలిసింది, డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద చిత్తూరు జిల్లా సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళ పైన లైంగిక దాడి చేశారంటూ కూడా ఆమె కొన్ని వీడియోస్ ని విడుదల చేస్తూ కూడా మీడియాకి రావడం జరిగింది. అదే స్థాయిలో ఇవాళ ఉదయం కూడా బీఆర్కే న్యూస్ తో మనతో మాట్లాడడం జరిగింది. అంటే తనకు ఆగస్టు 10వ తారీఖున తిరుపతి హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్యే తనను పిలిపించుకొని తన పైన లైంగిక దాడి చేశాడంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత, ఎందుకంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు మీడియాకి ఈ వీడియోలని విడుదల చేస్తూనే మరోవైపు పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ అధినేత కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పైన పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ అదే స్థాయిలోనే ఎందుకు ఇంత దారుణంగా ఒక మహిళని మాయమాటలు చెప్పి ఒక మహిళ పైన ఎందుకు దాడి చేశావు, లైంగిక దాడి చేశావు, వివరణ కోరుతూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఇష్యూలో ఇప్పటికే ఆమె మాట్లాడుతూ కూడా అంటే ఆమె పైన లైంగిక దాడి చేయడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి, అంటే ఎమ్మెల్యేగా ఆయన కొనసాగే సమయంలో ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన మహిళల పైన కూడా ఆయన చులకనగా చూశారు, లైంగిక వేధింపులు గురి చేశారంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బీఆర్కే న్యూస్ తో స్పందించడం జరిగింది. వాళ్ళ కొడుకు సుమన్ కూడా మాట్లాడుతూ అంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఉన్నటువంటి తన తండ్రి పైన ఈ రకంగా రకరకాల ఆరోపణలు చేయడం, ఈ రకంగా మార్పింగ్ చేసిన వీడియోలు విడుదల చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఘాటుగా మాట్లాడారు. వాళ్ళ అల్లుడు వీళ్ళందరూ కూడా బీఆర్కే న్యూస్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. అయితే కేవలం పదవుల కోసం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈ రకంగా అబాస్ పాలు చేశారు ప్రజల్లో. ఇదంతా కూడా దేవుడే చూసుకుంటారు. అదే స్థాయిలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబుకు మేము వివరణ ఇస్తాము, ప్రజలకు కూడా మేము వివరణ ఇస్తాం. వాస్తవాలన్నింటి కూడా ఆయన 75 సంవత్సరాలు, 74 సంవత్సరాలు పెద్ద ఆయనకి ఈ వయసులో ఆయన ఆ రకంగా ఇబ్బందులు పెడతాడా, ఎవరైనా మహిళల పైన ఇబ్బందులు పెడతారా అంటూ కూడా
మాట్లాడడం జరిగింది. కేవలం ఆ వీడియోలన్నీ కూడా కల్పితాలు, మార్పింగ్ చేసి టెక్నాలజీని ఉపయోగించి టార్గెట్ చేసి ఇందులో కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఆమెకు సపోర్ట్ చేసి ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో సంచలనం చోటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంకి ఈ రకంగా ఒక మహిళ పైన లైంగిక దాడి చేయడం, దాని తర్వాత ఆ వీడియోలన్నీ బయటకు రావడం, ఒక పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించారు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా పార్టీ అధినేత కూడా దీనిపైన ఆరాధిస్తున్నారు. ఒకవైపు ఈ ఇష్యూని పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకురాకంగానే ముందుకెళ్తున్నారు. కిరణ్మయ్య. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.